సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మీ రిలేషన్షిప్ బాగుందా? అఫ్ కోర్స్ రైట్ పర్సన్తో ఉంటే క్లారిటీ ఉంటుంది, బట్ కొద్దో గొప్ప కన్ఫ్యూజన్, చాలా డౌట్స్, మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అవన్నీ అడ్రస్ చేయడానికి స్పెషలీ జెన్జీ వీళ్ళ రిలేషన్షిప్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నిటి కూడా ఒక కేటగిరీలోకి తీసుకొచ్చి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ అండ్ రిలేషన్షిప్ కోచ్ గణేష్ మందాడి గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో అండి. నమస్తే. నమస్తే. ఫస్ట్ సార్, ఎమోషనల్ అవైలబిలిటీ. ఒక పర్సన్ ఒకరోజు బిజీగా ఉండొచ్చు, 2 రోజులు బిజీగా ఉండొచ్చు, ఫోన్ మీద ఉండొచ్చు, ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటుండొచ్చు, ఆఫీస్ వర్క్, ఎనీథింగ్. ఎక్కువగా ఒకటే రకమైన ఫోకస్ ఉంది. అన్లెస్ లైక్ పార్ట్నర్తో మాట్లాడకుండా, అంటే ఎమోషనల్గా వీళ్ళకి కావాల్సినప్పుడు అవైలబుల్గా లేకపోవడము వీళ్ళు ఎఫెక్ట్ రిలేషన్షిప్ కదా. సో ఎంత ఎఫెక్ట్ ఉంటుంది, అండ్ దాని నుండి బయటకు రావాలి అంటే ఆ ఎమోషనలీ అన్అవైలబుల్ ఫీల్ అవుతుంది కదా ఒక పార్ట్నర్. అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎనీ పర్సన్ కెన్ బి. సో అలా ఫీల్ అవుతున్నప్పుడు దాన్ని ఎలా ట్యాకిల్ చేసుకోవాలి, ఎలా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి దీన్ని? ఇది చాలా ఇగ్నోర్డ్ టాపిక్ అండి. చాలా మందికి తెలియదు. చాలా లైట్గా గ్రాంటెడ్గా తీసుకున్న టాపిక్ ఇది. ఇమోషన్స్ అనగానే చాలా మంది ఓకే కోపతాపాలు, ఎక్స్ప్రెషన్స్ అవ్వనుకుంటారు. అది కాదు కావాల్సింది. మనిషి మాట్లాడేదే ఇమోషన్స్తో. ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడా, దుఃఖంగా ఉన్నాడా అంటే ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఇమోషన్స్. మాటలు చెప్పనివి ఇమోషన్స్ చెప్పేవి చాలా ఉంటాయి. మీదికి నేను బాగున్నానన్నా నా ఇమోషన్స్ చెప్తాయి నేను బాగున్నానా బాగలేనా అని. ఎంత లెవెల్ అంటే హౌ హ్యాపీ, హౌ సాడ్ అనేది కూడా ఎమోషన్సే చెప్తాయి. సో ఇక్కడ మెయిన్ ఈ మధ్యకాలంలో మ్యారీడ్ కపుల్స్ మధ్యలో రిలేషన్షిప్లో మేజర్ క్రాక్స్ కావచ్చు, బిగ్గెస్ట్ బ్రేకప్స్, క్రాక్స్ అవ్వడానికి కారణం ఇమోషనల్ అవైలబిలిటీ, ఇమోషనల్ డిస్కనెక్టే. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు సైకాలజీ ప్రకారం ఎలా ఉందంటే, ఇప్పుడు మేల్ అండ్ ఫిమేల్లో ఇద్దరు డిఫరెంట్ కోపింగ్ మెకానిజమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇమోషన్స్ ఉంటాయి. మేల్ అండ్ ఫిమేల్కి ఇద్దరికి ఎమోషన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఫిమేల్కి మాత్రము ఇమోషనల్ అవైలబిలిటీ అనేది చాలా క్రిటికల్, నాన్ నెగోషియబుల్. ఒక భర్త ఎంత మంచివాడైనా, ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నా, ఓకే, ఎంత గొప్ప సక్సెస్ఫుల్ పర్సన్ అయినా, ఎన్ని డబ్బులున్నా, ఇఫ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఎమోషనల్లీ, భార్యకి అతను ఈజ్ లైక్ నాట్ యాక్సెప్టబుల్. యావరేజ్ కూడా కాదు, నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే తను ఎంత దూరానికన్నా వెళ్తుంది. మ్యారేజ్ రిలేషన్షిప్ బ్రేక్ చేసుకోవడానికి కూడా సిద్ధపడుతుంది. ఎందుకంటే ఇమోషనల్ అవైలబిలిటీ అనేది ఇట్ ఈస్ లైక్ అ ఫుడ్. మనం తినే భోజనం, డైట్ లాగా. మనం ఒక పూట తినకుంటుంటాము, 2 పూటలు తినకుంటే వి గో డౌన్, గ్లూకోజ్ లెవెల్ తగ్గుతాయి, మన హెల్త్ ఎలాగ డిటరేట్ అవుతుందో ఇమోషన్స్ కూడా అలాగే. ఇమోషనల్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పర్టికులర్గా ఫిమేల్స్కి ఎవ్రీడే డైలీ డోస్ ఆఫ్ ఇమోషన్స్ కావాల్సిందే. ఇమోషనల్ డైట్ ఏంటంటే, ఎదుటి వాళ్ళు ఏదన్నా ఫీలింగ్స్ షేర్ చేసుకున్నా, ఏదైనా విషయం షేర్ చేసుకున్నా అన్బయాస్డ్గా, జడ్జిమెంటల్గా కాకుండా యాజ్ ఇట్ ఈస్గా విని అక్నాలెడ్జ్ చేయడమే ఇమోషనల్ డైట్. అప్పుడప్పుడు ఓకే ఇది బాగుంది, ఇది బాగాలేదు, యు ఆర్ గుడ్, వ్యాలిడేషన్స్, కొన్ని వ్యాలిడేషన్స్, అండ్ కొన్ని ఏంటంటే యాక్సెప్టెన్స్ అనమాట. అప్పుడప్పుడు జస్ట్ లిజనింగ్, అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. లిజనింగ్. ఇప్పుడు భార్యలు ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పుంటాను, అండ్ మన వీడియోస్లో కూడా నేను నా దగ్గరకు వచ్చే కపుల్స్ కూడా కోచింగ్లో కూడా అదే చెప్తాను. సార్ నేను అన్నీ ఇస్తున్నాను, భార్యకు కావాల్సినవి అన్నీ కొనిస్తాను. బట్టలు షాపింగ్, బంగారం షాపింగ్, ఫ్రిడ్జ్ నిండా సామాన్ ఉంటాయి, అన్నీ చూసుకుంటాను. నేను కావాల్సిన ఏది అడిగిన ఇస్తున్నాను సార్ నేను. ఆయన కానీ ప్రేమ లేదంటుంది. నేనంటే నాకు తన మీద ప్రేమ లేదంటుంది, నేను ప్రేమ చూపించట్లేదని నా మీద ఎప్పుడు పెద్ద కంప్లైంట్, ఒక అలిగేషన్ అని భర్త ఎక్స్ప్రెస్ చేస్తాడు. చేసి అక్కడ అది ప్రాబ్లం ఏంటంటే, భార్యకి అది ప్రేమలా కనపడదు. లాజికల్గా కూడా కరెక్టే, అది ఎమోషనల్గా లాజికల్ కూడా తన వర్షన్ కరెక్టే. ఎందుకంటే భార్యకి భర్త ఇవన్నీ సదుపాయాలు అంటే మెటీరియలిస్ట్గా అవన్నీ అరేంజ్ చేయడం, సేఫ్టీ చూసుకోవడం, ఇవన్నీ కూడా ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీగానే చూస్తుంది. తను ప్రేమగా చూడదు. తన లవ్ లాంగ్వేజ్, తనకు ప్రేమకిచ్చే డెఫినేషన్ ఏంటంటే, నేను చెప్పింది నా ఎమోషన్స్ని నా భర్త కనెక్ట్ అవ్వాలి, నాకు ఇమోషనల్గా అవైలబిలిటీ ఉండాలి, నేను బాధలో ఉన్నప్పుడు నా బాధని యాజ్ ఇట్ ఈస్గా వినాలి, క్వశ్చన్ చేయకూడదు, జడ్జి చేయకూడదు, క్రిటిసైజ్ చేయకూడదు, వ్యాలిడేట్ చేయకూడదు, నా ఫీలింగ్స్ని యాక్సెప్ట్ చేయాలి. తర్వాత నాకున్న బాధ, నాకున్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటికి సొల్యూషన్ ఇవ్వకున్నా పర్లేదు, కానీ నా ఎమోషన్స్ని వ్యాలిడేట్ చేయాలి, అవైలబుల్గా ఉండాలి. నేను డౌన్గా ఉన్నప్పుడు నా ఫీలింగ్స్ని పంచుకోవడానికి తను నా దగ్గర ఉండాలి. దిస్ ఈజ్ వాట్ డెఫినేషన్ ఆఫ్ లవ్ ఫర్ ఏ ఉమెన్ మోస్ట్ ప్రాబ్లీ. అంటే ఈ సైకాలజీ ప్రకారం ఉమెన్ సైకాలజీలో దే ఆర్ మోర్ ఇమోషనలీ డ్రివెన్. వాళ్ళ డెఫినేషన్ అలాగే ఉంటుంది 80%. ఐ నాట్ జనరలైజింగ్ 100%, బట్ 80% అలాగే ఉంటారు. భర్తలకి ఏంటంటే దే ఆర్ ఆల్వేస్ లైక్ ఏ ప్రొవైడర్స్,
కేర్ గివర్స్, ప్రొవైడర్స్, లాజిస్టిక్స్ అరేంజ్ చేస్తున్నాము అండ్ అదే ప్రేమ అనుకుంటారు వాళ్ళు. ఇక్కడే బిగ్గెస్ట్ గ్యాప్. ఓకే. అది ప్రేమతో చేస్తున్నాడు కానీ ఒక బాధ్యతగా ఎదుటి వ్యక్తి ట్రీట్ చేస్తాడు. సో ఒక ఎమోషనల్ అవైలబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని ఎమోషన్స్ని, సంతోషాన్ని కూడా పంచుకోవాలి. ఎప్పుడైనా సంతోషంగా ఉన్నప్పుడు ఒకరు సంతోషంగా ఉంటే రెండో వ్యక్తి కూడా సంతోషాన్ని మిర్రర్ చేయాలి. అంత సెలబ్రేషన్ ఎందుకు అవసరం అన్నావు అనుకో, ఎదుటి వ్యక్తి సంతోషం కాస్త ఆవిరవుతుంది. సంతోషాన్ని పంచుకోవాలి. ఎదుటి వ్యక్తి కష్టంగా ఉన్నప్పుడు లైఫ్ పార్ట్నర్ ఆ బాధను కూడా ఆ టైంలో ఎంపథైజ్ చేయాలి. అసలు ఏంటి ప్రాబ్లం, ఏంటి, ఎందుకైంది, ఎందుకు ఫీల్ అవుతున్నావు అవన్నీ సెకండరీ. అయ్యో ఏంటి అని మరీ డీప్కి వెళ్ళకుండా సూపర్ఫిషియల్ లెవెల్గా పై లెవెల్లోనే ఎంపథైజ్ చేయాలి. తర్వాత ఎమోషన్ సెటిల్ అయ్యాక తర్వాత అడగొచ్చు మీరు, కానీ ఎమోషనల్ రోలర్ కోస్టర్ల టైంలో మాత్రం చేయకూడదు. బట్ ఇక్కడే మెన్స్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే ఇంతకుముందు అనుకోండి ఎవరైతే వైఫ్స్ ఉన్నారో వాళ్ళు ఆల్వేస్ అవైలబుల్గా ఉన్నారు, ఆల్వేస్ వాళ్ళకి ఏం కావాలో చూసుకున్నారు, ఎమోషనలీ అవైలబుల్గా ఉన్నారు. ఇప్పుడు దే ఆర్ వర్కింగ్, దే టేకింగ్ కేర్ ఆఫ్ కిడ్స్, దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో వీళ్ళకి కూడా ఆపోజిట్, ఇప్పుడు మెన్స్ పర్స్పెక్టివ్లో కూడా మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఆ ఎమోషనల్ అవైలబిలిటీ మిస్ అవుతుంది వాళ్ళకి కూడా. సో హౌ కెన్ ఇట్ గెట్ ఆ బ్యాలెన్స్ అనేది ఎలా తీసుకోవచ్చు? నేను మెన్ తప్పుడు పట్టట్లేదు, ఉమెన్ కూడా తప్పు పట్టట్లేదు. బికాస్ బోత్ ఆర్ సైకలాజికల్, ఎమోషనల్లీ డ్రివెన్ డిఫరెంట్లీ, స్లైట్గా డిఫరెంట్. ఒకరి సైకాలజీ అంటే ఒకరి ఏమంటావు ఆ టేస్ట్లని, ఒకరి డిజైర్స్ని ఒకరు రెస్పెక్ట్ చేయాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రతిరోజు అండి అలాగే భర్తకు మేలు కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఇమోషనల్గా అవైలబిలిటీ లేకుంటే భర్త ఇమీడియట్ సఫర్ అయ్యేది ఏం తెలుసా, ఈ విల్ లూజ్ హిస్ రెస్పెక్ట్. ఓకే. డైరెక్ట్గా పర్సనల్గా రెస్పెక్ట్ చేయదు, అంటే షీ విల్ అవుట్ బస్ట్, నువ్వు ఇంత నీ మీద ప్రేమ లేదు అది దాని. ఇంకా కూడా అవైలబిలిటీ లేదనుకో ఇట్ విల్ గెట్ టు నెక్స్ట్ లెవెల్. వాళ్ళ అమ్మ నాన్న ముందు కూడా షీ విల్ నాట్ రెస్పెక్ట్. ఇంకా కూడా అవైలబుల్ లేరనుకో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇంకా గట్టిగా అరిస్తే థర్డ్ పర్సన్ కూడా వినబడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ తన హర్టే కాదు, భార్య హర్ట్ అవడమే కాదు, భర్త కూడా హర్ట్ అవుతాడు. నాన్ నెగోషియబుల్ ఏంటంటే భర్తకి ఎప్పుడైనా రెస్పెక్ట్ ఈజ్ అ టాప్ ప్రయారిటీ. నాకు అంటే తనకు రెస్పెక్ట్ ఇస్తే ఎంత దూరం అని వెళ్తాడు, ఏదైనా చేస్తాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే తన రెస్పెక్ట్ కోల్పోతున్నాడు, ఇక్కడేమో ఇమోషనల్ అవైలబిలిటీ కోల్పోతుంది. అలాగని ఇప్పుడు మేల్కి ఇమోషన్స్ లేవా అని కాదు, ఇమోషన్స్ ఉంటాయి, బట్ దాన్ని మ్యాగ్నిట్యూడ్ అనేది తక్కువ ఉంటుంది. సో అలాగని ఫిమేల్కి రెస్పెక్ట్ వద్దా అంటే రెస్పెక్ట్ కావాలి, బట్ ఇమోషనల్ అవైలబిలిటీ టాప్ ప్రయారిటీ. అది ఉంటే రెస్పెక్ట్ కొంచెం తగ్గించినా నడుస్తుంది. ఇక్కడ రెస్పెక్ట్ ఉంటే మిగతావన్నీ సెకండరీ అవుతాయి. అలాగే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మామూలుగా మాటలు కూడా అండి ఎక్కువ మాటలు మాట్లాడాలి. ఫిమేల్ ఆల్మోస్ట్ ఒక 20,000 words మాట్లాడతారు పర్ డే. అంటే లైక్ టెస్ట్ ప్రకారం సైంటిఫిక్ టెస్ట్లు పెట్టారు కదా, మనకు కూడా ఒక 60,000-65,000 థాట్స్ ఎలా వస్తాయో వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు, మేల్ తక్కువ మాట్లాడతారు. ఈ బ్యాలెన్సింగ్ అనేది, ఇమోషనల్ కనెక్ట్ అనేది అనివార్యం, చేయాల్సిందే. అయితే దీనికి సొల్యూషన్ ఏంటంటే అండి వెరీ సింపుల్. మనం ఏంటంటే గంటలు పడి మనం అన్నిటికీ టైం ఉంది. ఇఫ్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. మనసు ఉంటే మార్గం ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఒక డైలీ రొటీన్ చేసుకోవాలండి. మనం బిగినింగ్లో అనుకున్నాం ఇమోషనల్ డైట్ అనేది ఎవ్రీ డేలో మనకు ఎలాగ మనం బయాలజికల్ డైట్ ఎలా తింటున్నామో ఇమోషనల్ డైట్ కూడా డైలీ క్వాలిటీ టైం, డైలీ 5-10 minutes కాఫీ టైము, టీ టైము, బ్రేక్ఫాస్ట్ టైము, ఒక టీవీ ముందు కాకుండా మళ్ళీ అదే డిజిటల్ టైం తగ్గించి అక్కడ కొంచెం తగ్గించి క్వాలిటీ టైం, రియల్ కాన్వర్సేషన్స్ బిల్డ్ చేస్తే ఒకరి ఎమోషన్స్ ఒకటి అర్థం చేసుకుంటే ఈ ఇమోషనల్ అవైలబిలిటీ ఇష్యూ అనేది కొంచెం తగ్గుతుంది, ఆ మ్యాగ్నిట్యూడ్ తగ్గుతుంది, స్లోగా ర్యాప్ బిల్డ్ అవుతుంది. ఇది సడన్గా అవ్వదండి, ఇట్ టేక్స్ టైం. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇమోషనల్ కనెక్ట్ అనేది కూడా ఇంటెన్సిటీ కాదండి, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఒకరోజు చేసాము గంటలు గడిపేసామంటే కాదు, ఎవ్రీడే అదే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇమోషన్స్ అనేది ఫ్లో అవ్వాలి, ఇద్దరు ఇమోషన్స్ కూడా ఫ్లో అవ్వాలి. ఇమోషన్స్ అనేది ఒక ఏంటంటే ఒక నదిలో నీరు ప్రవాహంలా ఉంటుందండి, అది ఫ్లో అవుతూనే ఉండాలి. ఇమోషన్స్ ఫ్లో అవ్వకుంటే దానికి బ్రేక్ కట్టినా, ఏదైనా డ్యామ్ మన ఆనకట్ట కట్టినట్టు కడితే ఓవర్ఫ్లో అయ్యేది, అది బ్రేక్ అయ్యి అది కాస్త వరదలకు దారితీసి మొత్తం అంటే రిలేషన్షిప్ని, ఫ్యామిలీని మొత్తం డ్యామేజ్ చేస్తుంది, చాలా వరకు మనకు నష్టం కలిగిస్తుంది. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.